బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ప్రజలు సంతోషపడితే బీఆర్ఎస్ నేతల కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పారు. ఏ పథకం ప్రారంభించినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీలకు నిబంధనలకు అనుగుణంగానే సెల్ ఫోన్లు కొనుగోలు చేశామని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి. ఇక మేడారం ఆలయం అద్భుతంగా ఉండాలనే ఆరాటంతోనే కట్టించామని అన్నారు. తప్పుడు ఆరోపణలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే కాంగ్రెస్ నేతలు స్పందించి కేసులు పెట్టాలని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి సహకారం అందిస్తున్నటువంటి పత్రికా మీడియా సోదరులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే, ఉద్యమాలు కూడా చేసింది కూడా ఇదే జిల్లాలో, ఇదే నియోజకవర్గంలో, అటు పక్కన రెండు కొత్తగూడెం గంగారం మండలాలలో. ఈ రోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తూ ఈ యొక్క జిల్లాను రాష్ట్రంతో పోటీ పడి అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాలనేటువంటి తపన తప్ప మాకేం లేదు. చావును కూడా ఎదిరించి చస్తామనే సిద్ధాంతంతో పనిచేసి అదృష్టం కొద్దీ బతికొచ్చి ఈ రోజు మళ్ళీ ప్రజాసేవలో ఉన్నాం. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న పక్క పార్టీలు అనేక రకాల ఆఫర్లు ఇచ్చిన, అధికార పార్టీ అనేక మందిని ఇంటికి పంపించిన మేము పోరాడతాం తప్ప మేము ఇటు అటు ఎటు అధికారం ఉంటే అటు పోము అని ఈ రోజు పంచ పాండవులాగా 5 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బయట పిసిసి అధ్యక్షుడు, మీరందరూ పిసిసి వెనుక అత్యంత పనిచేసినటువంటి నాయకుడుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ అన్న గారు పనిచేసారు కాబట్టి ఈ రోజు మళ్ళీ పిసిసి అధ్యక్షుడుగా రావడం జరిగింది. ఇక్కడ నూతనంగా అధ్యక్షుడు రెండోసారి అశోక్ గారు, మిగతా సభ్యులు, జిల్లా కమిటీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, పదవులు తీసుకోవడం గొప్ప కాదు, పని చేస్తే ప్రమోషన్, పని చేయకుంటే డిప్రమోట్ అవుతారు, తీసేస్తా ఉంటారు, కన్మర్గ్ అయిపోతా ఉంటారు. పని చేసింది కాబట్టి, ఆయన పనితనం చూసింది కాబట్టి అధిష్టానం మన మహేష్ గౌడ్ అన్నను అధ్యక్షుగా, రాష్ట్రానికి అధ్యక్షుడు